చెయ్యని దరిద్రం కాంగ్రెస్ చేసింది, కావాలని చేసింది. ఎందుకంటే ఆంధ్రాకి హోదా ఇస్తే తెలంగాణలో వీళ్ళు కోరుకున్న 17కి 17 సీట్లు రావు. వాళ్ళు అనుకుంది ఆ రోజున ఆంధ్ర వాడు ఏడిస్తే బ్రిటిష్ వాడి పద్ధతి విభజించి పాలించు అనేటువంటిది. ఒకరిని ఏడిపిస్తే ఇంకోటి సంతోషపడతాడనేది. పాకిస్తాన్ విడదీయడం ద్వారా హిందువుల్ని ఏడిపించి ముస్లింల్ని సంతోషపెట్టడం ఈ రోజు వరకు ఆ దరిద్రాన్ని ఎట్లయితే పెట్టిందో అదే తరహాలో విభజించి పాలించింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని కవర్ చేస్తూ ఇప్పుడు హోదా గురించి మాట్లాడుతుంది. అంటే మేము తప్పు చేసాం, ఆ తప్పుని కవర్ చేస్తానన్న వాళ్ళు చేయలేదు. ఎస్, ఖచ్చితంగా ఎందుకు చేయలేదంటే రాజ్యాంగం ప్రకారమే వర్కౌట్. కాంగ్రెస్ కి పునరుజ్జీవం తీసుకురావడం అంటే విభజన అంశాలను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయం చేయడమేనా? షర్మిల గారు ఆ దిశగా వెళ్దాం అనుకుంటున్నారా? అంటే మొన్న చెప్పిన మాట నిన్న ఉపన్యాసం చూస్తే నాకు అనిపించింది. ఖచ్చితంగా అంతే అనిపిస్తుంది. అంటే నాటి పాపాలు, తను చేసిన పాపాలని కవర్ చేసుకోవడానికి, ఆ పాపాలు మేమైతేనే పరిష్కరించగలం. అంటే ఒక రాక్షసుడు అందరిని చంపి తింటా చివరికి అందరూ జనం అందరూ బాబు అని మొత్తుకుంటే మిమ్మల్ని నేనే కాపాడగలను, రోజుకు ఒకళ్ళు వచ్చి బలవ్వండి అంటాడు. మహాభారతంలో భీముడికి సంబంధించినటువంటిది అదే కదా.